టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఐర్లాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా విజయ కేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మెగ్ గ్రాత్ టీమిండియా గురించి కీలక విశ్లేషణ చేశాడు. ఈ ప్రపంచ కప్లో టీమిండియా జట్టులో ఏ ఆటగాడు కీలకమో పేర్కొన్నాడు. మెగ్ గ్రాత్ ఏమన్నాడంటే, ఐర్లాండ్తో మ్యాచ్ ముందే కాదు, గతంలోనూ చాలాసార్లు టీమిండియాలో హార్దిక్ పాండ్యా చాలా కీలక ఆటగాడని చెప్పాను. నేను చెప్పినట్లే వరల్డ్ కప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా కీలక పాత్ర పోషించాడు. తన 4 ఓవర్ల కోటాలో పాండ్యా కీలకమైన 3 వికెట్లు తీయడంతో పాటు 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 2019 వరల్డ్ కప్ లోనూ ఇలాంటి ప్రదర్శన చేశాడు. భారత్, పాకిస్తాన్ వంటి పెద్ద మ్యాచ్లను రాణించాడు. అడిలైడ్ వేదికగా జరిగిన సెమీస్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వార్మప్ మ్యాచ్లను ఐర్లాండ్ తో పోరులోనూ అదరగొట్టాడు. ఇప్పుడు చూస్తున్న హార్దిక్ కు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా చూసిన అతడికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. అప్పుడు బయట నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నాడు. జట్టులో వాతావరణం కూడా అంత గొప్పగా లేదు. జాతీయ జట్టులోకి వచ్చాక చాలా రిలాక్స్ గా అయిపోయాడు. కాబట్టే హార్దిక్ పాండ్యా ప్రదర్శన నాకేమీ ఆశ్చర్యం కలిగించలేదు. పెద్ద మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా రాణిస్తాడని బలంగా నమ్ముతాను. ఈ ప్రపంచ కప్ లో అతడే టీమిండియాకు మ్యాచ్ విన్నర్ అని మెగ్రాత్ తెలిపాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.